మోకాళ్ళు లిగమెంట్ ఇంజరీస్తో బాధపడుతున్నారా? నేను మీ డాక్టర్ హరీష్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, విజయవాడ. చాలామంది కూడా ఈ లిగమెంట్ ఇంజరీస్తో బాధపడుతూ ఉంటారు. వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. యూజువల్గా ఇవి మనకి రాకుండా ఉండాలంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తున్నప్పుడు డెఫినెట్గా మోకాళ్ళకి నీ క్యాప్ సపోర్ట్తో మనం ఆ యాక్టివిటీ చేస్తే కనుక ఆ ట్విస్టింగ్ ఇంజరీస్లో ఎక్కువ ఇంపాక్ట్ లేకుండా మనం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. చాలామంది కూడా బండి మీద వెళ్ళినప్పుడు పడ్డం కానీ, లేదంటే ఆడుకుంటున్నప్పుడు పరిగెత్తున్నప్పుడు ట్విస్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళల్లో ఎక్కువగా మనం ఈ లిగమెంట్ ఇంజరీస్ చూస్తాం మోకాళ్ళల్లో. సో యూజువల్గా మనకి ఈ ఇంజురీ అయ్యేది ఏసీఎల్ అంటాము, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. దాంతోపాటు ఈ మెనిస్కై అనేవి కూడా ఇంజురీ అవుతాయండి. సో వీటిని చాలామంది పర్లేదు కదా, మనం రెగ్యులర్ యాక్టివిటీ చేసుకుంటున్నాం కదా అని చెప్పి అవాయిడ్ చేస్తారు. వీటి వల్ల ఏమవుతుందంటే మన మోకాల్లో బరువు అనేది ఈక్వల్గా పడక, బ్యాలెన్స్డ్గా పడక, బరువు అటు ఇటుగా పడడం వల్ల మోకాలు అనేది తొందరగా అరిగిపోతుంది. ఇప్పుడు 25 yearsకి మనకి లిగమెంట్ ఇంజరీ అయితే యూజువల్గా అప్పుడు దాని ఎఫెక్ట్ ఏం కనిపించదండి. మనకి డౌన్ ద లైన్ 60 ఏళ్ళకి అరిగిపోవాల్సిన మోకాలు 40 ఏళ్ళకే అరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్గా పేషెంట్ ఇబ్బంది పడతారు. సో అందుకనే ఈ మోకాలు లిగమెంట్ ఇంజరీస్ అనేది కానీ, మెనిస్కై, వాషర్ ఇంజరీస్ అనేవి కానీ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దానికి సంబంధించి సర్జరీస్ ఉంటాయండి. ఆర్థ్రోస్కోపీ, కీ హోల్ సర్జరీస్ అంటాము. మీకేమన్నా దాని గురించి డౌట్ ఉంటే కనుక మన హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ చేయండి. వీ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ 24/7. సో మీకేమైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.